హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను టమాటా చారు చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసి ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. టమాటా చారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 8 టమాటో, 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఉప్పు, చింతపండు, దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ధనియాలు, మెంతికూర ఆకు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, కారం, 1 ఆనియన్, కారం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టమాటా వేసుకున్నాను కట్ చేసి, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇందులో ఇప్పుడు నేను ధనియాలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, చింతపండు, వాటర్ పోసుకున్నాను. మొత్తం మరగనివ్వాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. దీన్ని మరగనిద్దాం. ఇలా ప్లేట్ ఇలా హాఫ్గా పెట్టుకొని మరగనిద్దాం. ఒక 20 మినిట్స్ అయిందండి టమాటా చారు. చూసారు కదా ఎలా మరిగిందో. ఇప్పుడు దీన్ని మనం మొత్తం వడగట్టుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకొని జల్లిగంట ఇలా పెట్టుకొని దీంతో ఇలా 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 అని మొత్తం రసం మొత్తం తీసేయాలి. చూసారు కదండి, రసం మొత్తం తీసేస్తాను. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా దీన్ని మరగనివ్వాలి. ఇది మరిగేటప్పుడు మిరియాలను, కారం వేసుకోవాలి. ఒక పక్క ఇది మరుగుతూ ఉంటుంది, ఇంకో పక్క మనము తాలింపు వేస్తాం. ఈ టమాటా చారులో తాలింపులో మెంతికూర ఆకు వేస్తే ఎంత టేస్ట్ వస్తుందో తెలుసా అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటా. తాలింపు వేస్తున్నానండి టమాటా చారు. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులో మెంతి కూర, కరివేపాకు కలిపి వేసేసుకుంటున్నాం. ఈ మెంతాకు కొంచెం వేగాలండి, పచ్చి వాసన పోయేంత వరకు. మెంతాకు వేగిందండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాం. దంచి పెట్టుకున్న వెల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఒకసారి కలుపుకున్నాం. చూసారు కదా అని తాలింపు వేగిపోయింది. ఆహాహా, ఒక మంచి అరోమా వస్తుందండి. మనం మెంతి కూర వేసాం కాబట్టి తాలింపులో స్మెల్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా మరుగుతుందో. ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి. నేను మిరియాలు కూడా వేసేసానండి. తాలింపు వేసుకున్నానండి టమాటా చారులో. ఇంకా 5 మినిట్స్లో ఆఫ్ చేసేసుకున్నాం. చూసారండి, నేను ఇక్కడ టమాటా చారు చేస్తున్నాను. మా వాడు ఇవన్నీ కింద పరేసి నేను ఎక్కడ తిడతానని వెళ్ళి దాక్కున్నాడు. అట్లుంటుంది పిల్లలతో.
ఓడి అక్కడ పడేసి ఇక్కడ వచ్చి ఎంత సైలెంట్గా కూర్చున్నాడో మీరే చూడండి. చూడండి ఎంత ఇన్నోసెంట్ ఫేస్ పెట్టింది. ఏం చేసావు నాన్న కిచెన్లో? ఏం చేసావు? చూసారు కదా, ఫైనల్గా మన టమాటా చారు రెడీ.